మట్కా మూవీ చూసానయ్యా, కానీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే కొద్దిసేపు బాగుంది, కొద్దిసేపు బాగలేదు, కొన్నిసార్లు అరే భలే చేశారు అనిపించింది, కొన్నిసార్లు అరే ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు, ఇలాంటి ఒక మిక్స్డ్ ఫీలింగ్ అయితే వచ్చింది మూవీ చూసాక. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారు మీరు. మట్కా మూవీ రివ్యూ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఫేస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. స్ట్రైట్ అవే చెప్పాలంటే మూవీ యావరేజ్ అనుకోవచ్చు. మరీ బాగలేదా అంటే బాగుంది, కొన్ని సీన్లు బాగున్నాయి, కొన్ని బాగానే చేశారు. మరీ బాగుందా అంటే బాగలేదు. హిట్ కి అండ్ యావరేజ్ కి మధ్యలో ఉందనుకోండి. ఇలా ఎందుకు అనిపించిందో మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ ఏం లేదు, ర్యాగ్స్ టు రిచెస్ అంతే. ఒక పూర్ గై రిచ్ గై గా ఎలా మారాడు అనేది స్టోరీ. అన్ని మాక్సిమం ఈ కేజీఎఫ్ అండ్ పుష్ప 2 కూడా ఇదే టెంప్లెట్ లోనే ఉంటాయి. కాకపోతే స్టోరీ ఎంగేజింగ్ గా తీసుకెళ్లారంటే అవును అండ్ కాదు కూడా. ఎందుకంటే ఫస్ట్ 1 hour ఆఫ్ ది మూవీ చాలా బాగా తీశారు, చాలా బాగుంది, అరే బాగా తీశారు అనిపించింది. ఎప్పుడైతే ఈ మట్కా అనే ఒక కాన్సెప్ట్ ని స్టోరీలోకి పట్టుకొచ్చారో అక్కడి నుంచి ఇంకా మూవీ చిన్నగా డిక్లైన్ అవుతా ఉంది ఆ ఇంపాక్ట్. సో లాస్ట్ కి వచ్చేసరికి పండబెట్టేశారు. అదే ఈ మట్కా అనే కాన్సెప్ట్ కాకుండా ఫస్ట్ 1 hour ఏదైతే చూపించారో అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చుంటే మూవీ ఇంకా బాగా వచ్చి ఉండేదేమో. మట్కా కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసేంత వరకు, అంటే మట్కా గురించి ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు బాగుంది. దాని ట్రైల్ వేస్తారు, అది కూడా బాగుంది. ఫుల్ కాన్సెప్ట్ లోకి వెళ్ళినప్పుడు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే మట్కా అనే గేమ్ ని స్టార్ట్ చేశాడు, ఆటోమేటిక్ రిచ్ అయిపోయాడు అంతే. అది ఎలా స్టార్ట్ చేశాడు, దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ట్యాకిల్ చేశాడు, ఎలా రిచ్ చేయడం అనే కాన్సెప్ట్ అయితే పట్టుకోవాలి. కానీ మూవీలో డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు అండ్ చాలా బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. టక్ టక్ అని తగులుతా ఉంటాయి మనకి డైలాగ్స్, చాలా బాగుంటాయి. ఉండే క్యారెక్టర్స్ కి డెప్త్ ఉందా అంటే ఒక్క హీరో క్యారెక్టర్ కి మాత్రం ఆ డెప్త్ ఉంది. ఆ డెప్త్ ను కూడా కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు డైరెక్టర్. స్టోరీ బాగానే రాసుకున్నారు కానీ హీరో క్యారెక్టర్ కి తప్ప ఇంకా ఏ క్యారెక్టర్ కి అంత డెప్త్ అండ్ అంత లేయర్స్ ఉండవు. డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారనే చెప్పాలి. ఎందుకంటే స్క్రీన్ మీద ఆయన టాలెంట్ అర్థమైపోయింది. కానీ ఎక్కడ లాకింగ్ అంటే స్క్రీన్ ప్లే కొంచెం పోరగా ఉంది. స్క్రీన్ ప్లే కనుక ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకొని చేసుంటే, కొంచెం బాగా రాసుకొని చేసుంటే ఇంకా బాగుండేదేమో. ఇప్పుడు అనిపించింది దాని ఫీల్ కంటే ఇంకా కొంచెం బాగా అనిపించేదేమో. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వరుణ్ తేజ్ గారు ఇంత మెచ్యూర్డ్ యాక్టింగ్ చేస్తారని. నేనైతే ఫుల్లీ షాక్డ్ అనమాట. చాలా బాగా చేశారు. ప్రీ క్లైమాక్స్ లో తన కూతురికి ఒక డైలాగ్ లాగా తన స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిజంగా ఒక మెచ్యూర్డ్ అండ్ చాలా సీనియర్ యాక్టర్ అయితేనే అలాంటి ఫీల్ ని కొంచెం పుల్ ఆఫ్ చేయగలరు. కానీ ఈయన చాలా బాగా చేశారనమాట. ఆ క్యారెక్టర్ ని అండ్ ఆ క్యారెక్టర్ కున్న రిక్వైర్మెంట్స్ ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేశారు. ఇలాంటి ఒక కట్అవుటే ఇలాంటి క్యారెక్టర్ ని చేయాలని ఖచ్చితంగా డైరెక్టర్ గారు చెప్పిన మాట నిజమే. మీనాక్షి చౌదరి గారు కూడా చాలా బాగా చేశారు. అంటే కొద్దిగా ఉంది ఆమె రోలు, ఉన్నంతలో చాలా బాగా యాక్ట్ చేశారు ఆమె. అంటే ఆ ఫీల్ ని తెప్పించారనమాట. నోరా ఫతేహి క్యారెక్టర్ అయితే టోటలీ వేస్టెడ్. అసలు ఎందుకు ఉంది ఏంటి కూడా తెలీదు. ఉంది అంతే, ఏదో ఉంది. అసలు ఎందుకు ఉంది, ఎవరు ఏముందో తెలీదు. చాలా బాగుంది అనేదాన్ని అనిపించింది మూవీలో అంటే అది సినిమాటోగ్రఫీనే. డిఓపి చాలా బాగా చేశారు అండ్ కెమెరా యాంగిల్స్ కూడా చాలా బాగా తీశారు. సాంగ్స్ లో కూడా ఎస్పెషల్లీ కెమెరా యాంగిల్స్ చాలా బాగున్నాయి. డిఓపి గుడ్. ఇంకా మ్యూజిక్ అండ్ సౌండ్ విషయానికి వస్తే మ్యూజిక్ టోటలీ వేస్టెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అస్సలు నాట్ అప్ టు ద మార్క్. 1 star రేటింగ్ కూడా ఇవ్వడానికి అవ్వదు మ్యూజిక్ అయితే. నిజం చెప్పాలంటే ఇలాంటి గ్యాంగ్స్టర్ లేదా ఇలాంటి ఒక ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు అది అర్థం అవ్వాలంటే కేజీఎఫ్ మూవీని మ్యూట్ చేసి చూడండి, అప్పుడు మీకు అర్థమైంది నేను చెప్పేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి మూవీకి. అండ్ మధ్యలో కొన్ని సీన్స్ ఉన్నాయి, అక్కడ చాలా ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉన్న సీన్స్ ఉన్నాయి. కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఏం ఉన్నట్టే అనిపించలేదు. వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వేరే మూవీస్ తో కంపేర్ చేయాలంటే దీన్ని కేజీఎఫ్ అండ్ పుష్ప ఈ మూవీస్ తో కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మూవీస్ కూడా ఏంటంటే కింద నుంచి పై దాకా ఎలా ఎదిగాడు. ఇంకా చెప్పాలంటే కేజీఎఫ్ లో, పుష్పలో కింద నుంచి పైకి ఎలా ఎదిగాడని చాలా క్లియర్ గా, అంటే ఒక ఫుల్ మూవీ చూపించారు. కానీ ఇందులో అలా కాకుండా కిందలో ఉన్న స్టోరీ చూపించారు ఫస్ట్, కానీ పైకి ఎదిగాడన్న స్టోరీ చూపించారు. ఈ మధ్యలో ప్రాసెస్ ని వదిలేశారు. ఫస్ట్ 1 hour క్యారెక్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎస్టాబ్లిష్ చేస్తారు, చాలా బాగుంది అది. ఆ 1 hour చాలా బాగుంది మూవీ. ఆ 1 hour తర్వాత నుంచి డిక్లైన్ అయితే పడిపోయింది. నేను వెళ్ళిన థియేటర్ లో ఓన్లీ 6 members, నాతో నేను ఇంకొకటి వెళ్ళాను, మా తమ్ముడు, వాడితో కలిపి 6 members. అంటే మేమిద్దరం కాకుండా ఒక 4 members ఉన్నారు. సో బెంగళూరులో అయితే రిసెప్షన్ వెరీ పూర్. మేబీ ఇంట్రెస్ట్ రాలేదేమో ట్రైలర్ చూసి, నాకైతే తెలీదు. నేను మన కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ పెట్టాను, మట్కానా కంగువానా అని. అందరూ చాలా మంది మట్కాకే ఓటేశారు. ఆల్మోస్ట్ 2000 ఓట్స్ వచ్చినాయి. 65-66% మట్కాకే ఓట్స్ వేశారు. అందుకే మట్కా మూవీ చూడాలని వెళ్ళా. ఈ మూవీకి ఎంటర్టైన్మెంట్ వాల్యూ వచ్చేసి ఖచ్చితంగా మన వరుణ్ తేజ్ గారే. ఆయన చాలా
చాలా బాగా చేశారు, చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకైతే చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి సినిమా చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి సినిమా చూడొచ్చు. చూడాలా లేదా అనేది అప్ టు యూ. సినిమా అయితే జస్ట్ యావరేజ్ మూవీ. నేను ఈ మూవీని ఎవరికైనా రికమెండ్ చేస్తారని మీరు అడిగితే, ఖాళీగా ఉంటే వెళ్ళి చూడండి, పని ఉంటే పని ఆపుకొని వెళ్ళి చూడాల్సిన సినిమా అయితే కాదు. సో ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.